స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన ట్రిపుల్ కు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ట్రిపుల్ సినిమా గురించి మీ గురించి చెప్పారు. నాకు ట్రిపుల్ అంటే రియల్ రెస్పాన్సిబుల్ రెబలియస్ రియల్ అని ఎందుకన్నానంటే మీ మనసులో ఏముంటే అది చెబుతాను. భోళా శంకరుడు తప్పని చెబుతారు, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెబుతారు. గత ప్రభుత్వం చేసే తప్పుల్ని ముందే గ్రహించారు. కేంద్రంలో గత ప్రభుత్వంపై పోరాడి ఏపీ ఇప్పటికీ అప్పులు కూరుకుపోయిందని, ఇక అప్పులు ఇస్తే రాష్ట్రం ఇబ్బందులు పడుతుందని ఆనాడు పోరాడిన వ్యక్తి మీరు. ఉండి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. సొంత నిధులు సిఎస్ఆర్ నిధులు తీసుకుని వచ్చి పార్కులు అభివృద్ధి చేయటం, ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు చేయటం గర్వకారణంగా ఉందన్నారు. యువ శాసనసభ్యులకు ఆదర్శంగా ఉన్నారు. ఇక రెబలియస్ కు వస్తే ఎంత చెప్పినా తక్కువే. రచ్చబండ దగ్గర నుంచి మొదలైంది మీ రెబలియస్ నేచర్. నిర్మోహమాటంగా గత ప్రభుత్వం చేసిన తప్పుల గురించి ఆనాడు చెప్పారు. డిబేట్ బిల్లు ప్రవేశపెడితే చర్చ, సవరణలు, ఓటింగ్ జరగాలని బలంగా నమ్మే వ్యక్తిని. దానికి మీ డైరెక్షన్ ఉంటుందని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు అంటే మీ నోరు కట్టేశారనే బాధ ఉంది. అధ్యక్ష అని మిమ్మల్ని పిలిచే అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడికి, పాపన్నకి, బీజేపీ నేతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. శాసనసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు, ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలి. విపక్షాలను ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయటం వారి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగితే ఎవరు రావాలనుకునేవాడిని. నేను ఎప్పుడు ఒకటే నమ్మాను, సైంటిఫిక్ మన న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. అలాగే కర్మ ఎవరిని వదలదని. మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం, మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం, మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంటుంది. 56,777 ఓట్లతోటి దాదాపు 59.80% ఓట్ తోటి గెలిచి మీరు ఎమ్మెల్యేకి వచ్చారు ఉండి నియోజకవర్గం. ఈ రోజున వాళ్ళకి వైనాట్ 175 అలా అన్న మాటల దగ్గర నుంచి కానీ ఈ రోజున అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది. మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం. ఎందుకు మనం వ్యవస్థల్ని కాపాడాలి, ఎందుకు రూల్స్ పాటించాలి అంటే, మనిషి అధికారం మదం ఎక్కి అహంకారంతో ఉంటే ప్రకృతిలో ఏమీ జరగదు, ఏమి అనుకోవడానికి లేదు. దానికి నిదర్శనమే సభ, దానికి నిదర్శనమే మిమ్మల్ని ఇంత హింసించి. నేను చాలాసార్లు అనుకుని ఇంత ధన్యవాదాలు. ఈ రోజున వైసీపీ శాసనసభ్యులు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, కానీ వారు సభలో లేరు. అంటే వారు గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న పాలసీలు ఫెయిల్ అయినాయి. చర్చకి ముందుకు వచ్చేదానికి ధైర్యం లేదు. ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష, జియో 117 గురించి. ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు, మీకు టైం ఇచ్చాం కదా అని